హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను రెండో రోజు ఏసీబీ కస్టడీ ముగిసింది. చెంచల్గూడ జైలు నుంచి శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకుని విచారించారు ఏసీబీ అధికారులు. అంతేకాదు బ్యాంకు తీసుకువెళ్లి లాకర్లు ఓపెన్ చేయించారు. ఆర్థిక లావాదేవీలు, హెచ్ఎండిఏ అప్రూవల్స్ పై ఆరా తీశారు. శివబాలకృష్ణ విచారణపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్ట్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఈరోజు రెండో రోజు ఏసీబీ అధికారులు కస్టడీలో తీసుకున్నారు. ఇప్పటికే నాంపల్లి కోర్టు శివబాలకృష్ణని 8 రోజుల పాటు ఏసీబీ పోలీసులకు కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో నిన్న చెంచల్గూడ జైలు నుంచి సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు అతని కస్టడీలు తీసుకుని 7 గంటల పాటు విచారించారు. ఇక ఈ రోజు మరొకసారి శివబాలకృష్ణని చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు బ్యాంక్ లాకర్స్, ఆర్థిక లావాదేవీలు, ఇంట్లో దొరికినటువంటి 50 డాక్యుమెంట్స్ సంబంధించిన వివరాలు, అదేవిధంగా బినామీలకు సంబంధించిన వివరాలు, వీటన్నిటిపై కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సంబంధించిన దానిపైనే ఎక్కువగా ఈ రోజు ఏసీబీ అధికారులు పూర్తిగా ఫోకస్ చేశారని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రోజు బ్యాంక్ లాకర్స్ సంబంధించిన విషయంలో అసలు ఎన్ని లాకర్స్ ఓపెన్ చేశారు, మొత్తం 8 బ్యాంక్ లాకర్స్ ని గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు ఆ 8 బ్యాంక్ లాకర్స్ లో ఎంత దొరికాయి ఏంటి అనేది మాత్రం ఏసీబీ అధికారులు కొంత వివరాలన్నీ కూడా కొంత గోప్యంగా ఉంచుతున్నారు. ఇక ఈ రోజు అంటే విచారణ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలు కూడా ఏసీబీ అధికారులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇప్పటికే అటు ఏసీబీ అధికారులకు కొంతమంది బాధితులు వచ్చి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించిన దానిపై కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా కూపీలు అవుతున్నారు. గతంలో హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేసినటువంటి సమయంలో ప్రభుత్వ అధికారులకు సంబంధించి దాని పాత్రకు సంబంధించిన దానిపై కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు పూర్తిగా అన్ని ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. అదేవిధంగా 2021, 2023 సమయంలో హెచ్ఎండిఏ డైరెక్టర్ గా కొనసాగినటువంటి సమయంలో చాలా నిబంధనలకు విరుద్ధంగా చాలా మందికి కోట్ల రూపాయలు తీసుకొని అదేవిధంగా లేఅవుట్స్ అప్రూవల్ ఇచ్చారు. ఎక్కడెక్కడ తను అప్రూవల్ ఇచ్చారు, ఎక్కడెక్కడ సంతకాలు చేశారనేటువంటి ఫైల్స్ మొత్తం కూడా తెప్పించుకొని ఏసీబీ అధికారులు పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పట్లో పనిచేసినటువంటి ప్రభుత్వ అధికారులు ఇతను సహకరించినటువంటి ఎవరెవరు సహకరించారు, కింది స్థాయి ఉద్యోగి దగ్గర నుంచి పై స్థాయి ఉద్యోగి వరకు హెచ్ఎండిలో ఎవరెవరు ఉన్నారు, వారికి శివబాలకృష్ణకు ఉన్నటువంటి సంబంధాలపై కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణకు సంబంధించిన మొబైల్ డేటా, అదేవిధంగా కాల్ డేటాకు సంబంధించిన దానిపై కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు విశ్లేషణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే శివబాలకృష్ణతో ఇటీవల టచ్ లోకి వచ్చినటువంటి వారందరూ కూడా ఏసీబీ అధికారులు ఫోన్ చేసి వారందరూ కూడా విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న ఒకరికి కాల్ చేసి హెచ్ఎండిఏ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్నటువంటి శేఖర్ అనేటువంటి ఉద్యోగి కాల్ చేసిన నేపథ్యంలో అతను హార్ట్ అటాక్ తో చనిపోయినట్లు కూడా ఈ రోజు ఒక సమాచారం కూడా బయటకు వచ్చింది. కాబట్టి అతనికి శివబాలకృష్ణకి ఎలాంటి సమాచారం ఉందన్న దానిపై కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం అయితే హెచ్ఎండిలో పనిచేసినటువంటి ప్రతి ఉద్యోగిని సైతము అంటే ఇతనితో టచ్ లో ఉన్నటువంటి ఉద్యోగిని సైతం విచారించాలని మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. బలరాం, అంటే రెండో రోజు విచారణలో ఎటువంటి అంశాలు రాబట్టారు ఏసీబీ అధికారులు? మరోవైపు శివబాలకృష్ణ విచారణకు ఎంతవరకు సహకరిస్తున్నారు? అధికారులు ఏం చెప్తున్నారు? నిన్న 7 గంటల పాటు శివబాలకృష్ణని విచారించినటువంటి ఏసీబీ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలన్నిటి కూడా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటున్నట్లు కూడా నిన్న ఏసీబీ అధికారుల నుంచి వచ్చినట్టు సమాచారం. ఈ రోజు బ్యాంక్ లాకర్స్ సంబంధించింది, అదేవిధంగా అతని అకౌంట్స్ సంబంధించిన దానిపై, అదేవిధంగా అకౌంట్ లో ఎంత మేరకు ట్రాన్సాక్షన్ చేశారు, వీటన్నిటిపై మాత్రమే ఈ రోజు శివబాలకృష్ణని పూర్తిగా దర్యాప్తు కొనసాగించారని చెప్పవచ్చు. ప్రధానంగా నేను ఈ రోజు చెంచల్గూడ జైలు నుంచి కూడా డైరెక్ట్ గా ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకురాకుండా అతన్ని బ్యాంకుల చుట్టూ తిప్పినట్లు కూడా తెలుస్తుంది. అతను బినామీలు, తన సంబంధించిన కుటుంబ సభ్యుల నివాసాలు, ఎక్కడెక్కడ ఈ డబ్బులు దాచాడు, వీటన్నిటిపై మాత్రం ఈ రోజు ఏసీబీ అధికారులు శివబాలకృష్ణని బయటికి తీసుకువెళ్లి గోప్యంగా విచారించినట్టు కూడా తెలుస్తుంది. 8 బ్యాంక్ లాకర్స్ ను గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు ఈ రోజు బ్యాంక్ లాకర్స్ మొత్తం కూడా ఓపెన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఆ బ్యాంక్ లాకర్స్ లో ఎంత మొత్తం దొరికింది, ఎంత గోల్డ్ దొరికింది అనేది మాత్రం ఇంకా ఏసీబీ అధికారులు మాత్రం ఎలాంటి వివరాలు కూడా బయటకు చెప్పలేదు. ప్రస్తుతం ఆ వివరాల మొత్తం కూడా ఏసీబీ అధికారులు కొంత గోప్యంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద శివబాలకృష్ణని మొత్తం కూడా తీగలాగితే డొంక గదినట్టు చాలా వివరాలు కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే చాలా కోట్ల మేరకు ఇప్పటికే మనం చూసాం ఏసీబీ సోదాలు జరిపిన నేపథ్యంలో ఇంట్లో దాదాపు 500 కోట్ల మేరకు ఆస్తులు బయటపడేటువంటి వివరాలు కూడా మనం చూసాం. హైబ్రిడ్ వాచ్లు కావచ్చు, హైబ్రిడ్ నగలు కావచ్చు, అదేవిధంగా దాదాపు 2 కేజీల నగలు కావచ్చు, సిల్వర్ 6 కేజీలు కావచ్చు, 99 లక్షల నగదు కావచ్చు, ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు కావచ్చు, అదేవిధంగా బిల్లాలకు సంబంధించిన వివరాలు కావచ్చు, వీటన్నిటిపై మాత్రం ఏసీబీ అధికారులు పూర్తిగా అన్ని ఆధారాలు సేకరించారు. ఆ డాక్యుమెంట్ సీజ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ మొత్తం కూడా పూర్తిగా వెరిఫై చేస్తున్నారు. ఈ రోజు రెండో రోజు విచారణ కంప్లీట్ అయిన తర్వాత అతన్ని చెంచల్గూడ జైలుకి తరలించారు. రేపు మరొకసారి 3వ రోజు కస్టడీ తీసుకొని మరిన్ని విషయాలపై కూడా ఏసీబీ అధికారులు కూపీలాగే అవకాశం. బలరాం, రైట్, థ్యాంక్ యూ.